హనుమాన్ భక్తులపై శని ప్రభావం ఉండదు అని అంటారు. అలా ఎందుకంటారో తెలుసా? రావణుడు రాక్షసుడి కన్నా ముందు ఒక గొప్ప జ్యోతిషవేత్త. ఒకరోజు అతని భార్య మండోదరి గర్భవతి అవుతుంది. తన బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పుట్టబోయే బిడ్డ అజేయుడు అవ్వడం కోసం గ్రహాలన్నీ శుభసగనంలో ఉండాలని రావణుడు తన శక్తిని ఉపయోగించి నవగ్రహాలను తను బంధిస్తాడు. గ్రహాలన్నీ ఏమి చెయ్యలేక రావణుడి మాటను వింటాయి. కానీ శనిదేవుడు మాత్రం బిడ్డ పుట్టబోయే ముందు తన స్థానాన్ని మార్చుకుంటాడు. దాంతో రావణుడి బిడ్డ అజేయుడు అవ్వలేడు. రావణుడు చెప్పిన మాటను శనిదేవుడు వినకపోవడంతో శనిదేవుడిని ఒక గృహలో బంధిస్తాడు. అలా కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుడు లంకకు వస్తాడు. రావణుడి నుంచి తప్పించుకునేటప్పుడు లంకా దహనం చేసి వెళ్తుండగా హనుమంతుడికి ఒక గృహలో నుంచి శబ్దాలు వినిపిస్తాయి. అటువైపుగా వెళ్లిన హనుమంతుడికి శనిదేవుడు కనిపిస్తాడు. వెంటనే హనుమంతుడు శనిదేవుని ఆ చెరసాల నుంచి విడిపించి విముక్తి కల్పిస్తాడు. దానికి కృతజ్ఞతగా శనిదేవుడు హనుమాన్ భక్తులు ఎవరికి తన ప్రభావం కలగదని మాట ఇస్తాడు. ఇందువల్లే హనుమాన్ భక్తులు ఎవరికి శని ప్రభావం కలగదు. వీడియోని లైక్ చేసి హనుమాన్ భక్తులందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.